ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నిధులు వస్తాయి, మేము గ్రాంట్స్ ఏమైనా మంజూరు అయితే ఇప్పుడు మున్సిపాలిటీ నుంచి ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తారు కదా, ట్యాక్సెస్ నుంచి కట్టచ్చు కదా మీకు. కట్టచ్చు సార్, అది మున్సిపాలిటీ నుంచి ట్యాక్స్ మీకు వచ్చే జీతం అంతా ట్యాక్స్ నుంచి ట్యాక్స్ అట్టప్పుడు ఇది కట్టడానికి అదే సార్ సార్ వాళ్ళు ఉన్నది ఆడ వచ్చేది ఫండ్ వచ్చేది 2 కోట్లు. ఇప్పుడు ఇంకా వచ్చేది ఎక్కువ ఉన్నది ఆడ. అంటే మున్సిపాలిటీ నుంచి ఎక్కువ ఆదాయం వస్తుందా? ఆదాయం ఎక్కువ అయిపోయింది. అవును. ఇప్పుడు మళ్ళా ఒక 30 మందిని మళ్ళా కొత్త 3 కూడా పెన్షన్ ఉంటుంది. ఇప్పుడు ఇదే పిఎఫ్లో ఇంత పెన్షన్ ఉన్నది. అదైనా మాకు దిగిపోయిన తర్వాత దాంతోటైనా బతకాలవచ్చు అనే ఒక నమ్మకంతో అవన్నీ ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే అదంతా ప్రభుత్వం జీవో ప్రకారం అన్ని బరోబరు ఉన్నాయి. కానీ ఇచ్చే కమిషనర్ అధికారుల వల్ల ఇవాళ మేము సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డాం సార్. ఇది మా పరిస్థితి. ఇంకా ఈ 3 కార్మికులు చనిపోయారు సార్. 3 కార్మికులు ఇప్పటికే చనిపోయారు. వాళ్లకు ఈ ఈఎస్ఐ నుంచి రావాల్సిన బెనిఫిట్ కాబట్టి ఈ పిఎఫ్ నుంచి రావాల్సిన బెనిఫిట్ అన్నీ కూడా కోల్పోయినారు. ఇప్పటికి ₹1 వాళ్ళకు లేదు. రేపు మేమందరం చనిపోయినా కూడా ఇదే పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే సహజ మరణమే. కానీ రేపు మేమందరం కూడా సహజంగా చనిపోయినా మాకు ఎవరు రూపాయి ఇచ్చే పరిస్థితులే లేదు సార్. ఇది మా పరిస్థితి. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం సార్. ఈ ఇబ్బందులకి వెళ్ళి వీళ్ళు చేసిన అన్యాయానికి వీళ్ళు చేసిన మా ఇప్పుడు ఎంత అయిందో వాళ్ళు లెక్క తిస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు నెలకు ₹2,000 ₹2,000 చొప్పున 131 మంది ఇప్పటికి 9వ సంవత్సరం నడుస్తుంది. ఇవన్నీ డబ్బులు లెక్కగట్టి కట్టేసరికి మాకే ఆశ్చర్యం చేస్తుంది. ఇన్ని డబ్బులు వీళ్ళు ఏం చేసిర్రు, ఎట్లా చేసిర్రు అనేది వాళ్ళు తీర్చలేక ఎప్పుడైనా మాయ మాటలు చెప్తుర్రు. మీకు అప్పుడు చేస్తాం, ఇప్పుడు చేస్తాం, ఈ నెల చేస్తాం, లేదా ఇంకో 2 నెలలకు చేస్తామంటే అందరు హామీలు. కొత్తగా వచ్చిన సులేమ మన ఈరోజు కాగజ్ నగర్ పట్టణంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మెకు సంఘీభావంగా ఈరోజు భారత రాష్ట్ర సమితి నుంచి నేను, లెన్గూరి శ్యామరావు గారు, ఓదెల్ గారు, ఇంకా మిగతా మనోహర్ గారు అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఇలా చాలా బాధగా ఉన్నది. ఎవరు మానవులు చేయలేని అత్యంత కఠోరమైన పని చేసే ఈ మున్సిపల్ కార్మికులు పిఎఫ్, ఈఎస్ఐ తమ డబ్బులను తమ ఖాతాలో వేయడం లేదు ఎందుకు అని అడగడం కోసం కూడా 19 రోజుల స్ట్రైక్ చేసే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది. వీళ్ళ బాధలు వినే నాదుడు ఎవ్వరు కూడా లేరు. మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారేమో అమెరికాలో మిసిసిపి, ముస్సోరి నదుల మధ్యలో అందాలను చూడడానికి మరి ఆయన అక్కడ తిరుగుతూ ఉన్నారు. ఇక్కడనేమో ఎవ్వరు కూడా ఈ కార్మికుల గోస పట్టించుకునే పాపాన పోలేదు. మరి ఉన్నతాధికారులు ఎవరు ఏమైనా చేస్తున్నారా లేదా తెలియదు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఏమైనా వీళ్ళ బాధలు వింటున్నారా లేదా తెలియదు. 19 రోజులు స్ట్రైక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో, మరి ఆ స్థాయికి ఎందుకు ఈ పరిస్థితి దిగజారిందో నిజంగా తెలంగాణ ప్రజలకు అర్థం కావడం లేదు. ఇక విషయానికి వస్తే ఈరోజు ఇక్కడ 191 మంది కార్మికులు ఉన్నారు. అందులో కేవలం 15 నుంచి 20 మంది మాత్రమే పర్మనెంట్ కార్మికులు. మిగతా 170 మంది అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించబడ్డ కార్మికులు. వీళ్ళందరికీ కూడా 2018 నుండి 2024 వరకు అవుట్సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్ అయినారు. కాబట్టి వీళ్ళకు తప్పనిసరిగా పిఎఫ్, ఈఎస్ఐకి సంబంధించిన ఫండ్స్ వీళ్ళకు వచ్చే అరకొర జీతాల నుంచే ₹2,000 వరకు కలెక్ట్ చేస్తారు. ఎవ్రీ మంత్ కట్ చేస్తారు. అంటే 20,000 రావాల్సిన చోట 18,000 ఇచ్చి ఆ ₹2,000 వీళ్ళ ఖాతాలో జమ చేయాలి. కానీ ఇక్కడ అత్యంత గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ ₹2,000 గత 6 సంవత్సరాల నుంచి కట్ చేసినవి వీళ్ళ అకౌంట్లలో లేవు. మరి ఎక్కడ పోయినాయి ఈ దోపిడీ చేసిన సొమ్ము? రేపు వీళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకు లోన్లు తీసుకోవాలన్నా గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే జీపీఎఫ్ లోన్ తీసుకుంటారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు అయితే పిఎఫ్ నుంచి లోన్ తీసుకుంటారు. ఈ జీపీఎఫ్ లోన్ తీసుకోవడం కోసం ఈరోజు వీళ్ళ ఖాతాలలో డబ్బులు లేవు. వీళ్ళ ఖాతాలో డబ్బులు లేకపోతే వీళ్ళు లోను తీసుకోలేరు. మరి వీళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి? అనారోగ్యం కోసం మరి ఎట్లా లోన్లు తీసుకొని హాస్పిటళ్ళకు పోవాలి? మందుల కోసం ఎట్లా పోవాలి? లేకపోతే ఇల్లు కూలిపోతే మరి ఎట్లా ఇల్లు రిపేర్ చేసుకోవాలి? వీటన్నిటి కోసమే పిఎఫ్ అనేది పెట్టిండ్రు, జీపీఎఫ్ కానీ పిఎఫ్ కానీ. మరి ఈరోజు ఆ పిఎఫ్ 6 సంవత్సరాల నుంచి కట్ చేసిన పిఎఫ్
తాలూకు డబ్బులు ఎవరి ఖాతాలో పడ్డాయి? కమిషనర్ ఖాతాలో పడ్డాయా, లేకపోతే ఉన్నతాధికారుల ఖాతాలో పడ్డాయా, లేకపోతే మరి మున్సిపల్ శాఖ మంత్రి ఖాతాలో పడ్డాయా, లేకపోతే ఈ డబ్బులు ఏం చేసిండ్రు అదే అడుగుతున్నారు వాళ్ళు. మా అకౌంట్లలో మా డబ్బులు చూపిర్రి. మీరు 2021లో ఇక్కడి నుంచే మున్సిపల్ కమిషనర్ ఒక లెటర్ రాసిండు, నా దగ్గర డబ్బులు లేవు, మీ దగ్గర ఏమన్నా స్పెషల్ ఫండ్స్ ఉంటే ఆ స్పెషల్ ఫండ్స్తోని మాకు ఇవి ఇవ్వమని చెప్పి ఈ పిఎఫ్ ఖాతాలో డబ్బులు జమ చేయమని అడిగింది. మరి ఇప్పుడు మున్సిపాలిటీలో ఆదాయం వనరులు లేవంటే బొచ్చడున్నాయి, కానీ ఆ ఆదాయపు వనరులన్నీ కూడా చూడకుండా వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇవ్వకుండా మరి ఎక్కడ ఏం చేస్తున్నారు మున్సిపల్ శాఖ అధికారులు, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి? దీని మీద స్పష్టమైన సమాధానం ఎవరు ఇవ్వలేకపోతున్నారు. 19 రోజుల నిరవధిక సమ్మె. ఈ పట్టణ ప్రాంతాల్లో మొత్తం దుర్గంధం, ఎక్కడ చూడు మొత్తం కూడా చెత్త రోడ్ల మీదనే పడున్నది. ఎవరు కూడా పనిచేస్తలేరు, ఎందుకంటే వీళ్ళ సమస్య పరిష్కారం అయితే లేదు. మరి నేను ఇంతకుముందు కూడా మున్సిపల్ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలపడం కోసం నేను 2023 సంవత్సరం రోడ్ వచ్చిన, అప్పుడు కూడా అంతే, జీతాల కోసం రోడ్డు ఎక్కే పరిస్థితి. ఎప్పుడు కూడా వీళ్ళకు నెలకు 1వ తారీఖు నాడు జీతాలు రావు, 3 నెలలకు ఒకసారి జీతాలు వేస్తున్నారు, 3 నెలలకు 4 నెలలకు ఒకసారి జీతాలు వేస్తున్నారు. దానివల్ల వీళ్ళు ఎట్లా బతుకుతారో ఒకసారి ఆలోచించి, ఈఎంఐలు కట్టాలి, పిల్లల ఫీజులు కట్టాలి, ఇంటికి సంబంధించిన ఈఎంఐలు కట్టాలి, లేకపోతే ఏమన్నా అప్పు తీసుకుని అప్పు తీయడానికి మళ్ళీ ఈఎంఐ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.